श्री गुरुभ्यो नमः। श्रीरामाय नमः। जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजा जयति सुग्रीवो राघवेणाभिपालितः। दासोऽहं कौसलेन्द्रस्य रामस्य क्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः। न रावणसहस्रं मे युद्धे प्रतिबलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः। अर्धयित्वा पुरीं लङ्काम् अभिवाद्य च मैथिलीं समृद्धार्धो गमिष्यामि विशतां सर्वरक्षसां। धर्मात्मा सत्यसन्धश्च रामो दाशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वशरैणं जहि रावणि। तपस्वाध्यायनरतं तपस्वी वाग्विदाम्बरं नारदं परिपप्रच्छ वाल्मीकिर्मुनिपुङ्गवम्। श्री रघुनंदन परब्रह्मणे नमः। पारायणमारभेताम्। श्री गुरुभ्यो नमः। श्रीरामाय नमः। ఈ పూట సుందరకాండలో 68వ సర్గలోకి మనం ప్రవేశించాం. దీనిని అష్టషష్ఠితమ సర్గ అంటారు, అనగా 68వ సర్గ. సుందరకాండలో మొత్తం 68 సర్గలతో వాల్మీకి మహర్షి ఈ యొక్క సుందరకాండని రచించడం జరిగింది. నిన్నటి వరకు 67 సర్గలు పరిసమాప్తమయ్యాయి. ఈ పూట 68వ సర్గతో సుందరకాండ చేతి వ్రాతగా ప్రారంభమైనటువంటి ఈ యొక్క అనుష్ఠాన సంపూర్ణ రామాయణ యజ్ఞంలో భాగం ఈ పూటతో సుందరకాండ పరిసమాప్తం అవుతుంది. ఇక రేపటి నుండి యుద్ధకాండ ప్రారంభం చేసుకుందాం. నిన్నటి వరకు జరిగినటువంటి సందర్భంలో హనుమంతుణ్ణి శ్రీరాముడు ఏమయ్యా, అక్కడ జరిగినటువంటి సందర్భాలన్నీ నాకు వివరించు, సీతమ్మ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నది, నీకేమైనా చెప్పిందా అనేటటువంటి విషయాలు శ్రీరాముడు వానరులను అడిగితే వానరులంతా కూడా హనుమంతుడిని ముందుకు నెడతారు. ఏమయ్యా, నువ్వే కదా లంకకు వెళ్ళావు, సీతమ్మను చూశావు, వచ్చావు, ఆ విషయాలన్నీ నువ్వు చెప్పు, ఇలా నిలబడతావేమిటి అని వానరులంతా హనుమంతుడు ముందుకి నెడితే హనుమంతుడు వచ్చి సీతమ్మ ఏ దిక్కుకైతే, అంటే దక్షిణ దిక్కుకి సముద్రం దాటిన తర్వాత ఉన్న లంకలో ఉంటుంది కనుక దక్షిణం వైపు హనుమంతుడు తిరిగి సీతమ్మకి నమస్కరించి మనస్సులో సీతమ్మను స్మరించుకొని ఇక అక్కడ జరిగిన విషయాలన్నీ చెబుతాడు శ్రీరాముడు. జరిగినటువంటి విషయంలో రావణుడు సీతమ్మని బాధ పెట్టే పరిస్థితులు, అదేవిధంగా రాక్షసులు సీతమ్మని బాధ పెట్టే పరిస్థితులు చెప్పి తరువాత సీతమ్మ చూడామణి ఇచ్చినటువంటి ఘట్టం కూడా చెప్పి శ్రీరాముడికి సీతమ్మ ఇచ్చినటువంటి చూడామణిని ఇవ్వటం జరుగుతుంది. అప్పుడు శ్రీరాముడు చూడామణి వైభవాన్ని వానరులందరికీ చెప్తాడు. వానరులారా, ఈ యొక్క చూడామణి ఎవ్వరూ తయారు చేసింది కాదు. మా మామగారు ఒక మహాయజ్ఞం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఇంద్రుడు మెచ్చి మా మామగారికి కానుకగా ఇచ్చినటువంటిది ఈ యొక్క మణి, చూడామణి. దీనిని సీతమ్మ వివాహ సమయంలో మా మామగారు ఆమెకి తలలో అలంకరించాడు. అలా సీతమ్మ దగ్గరికి వచ్చింది. ఇది నీళ్లల్లో పుట్టినటువంటిది చూడామణి. ఇంద్రుడు ద్వారా జనక మహారాజుకు వచ్చింది. జనక మహారాజు దగ్గర నుండి సీతమ్మకు వచ్చింది. ఈరోజు సీతమ్మ నాకు దూరమైన సీతమ్మ రాకుండా సీతమ్మ ధరించేటటువంటిది ఎప్పుడు ఈ చూడామణి నా దగ్గరికి ఇలా రావటం, దీన్ని నేను ఇలా చూడటం నాకు చాలా దుఃఖం కలిగిస్తుంది అని బాధపడతాడు. బాధపడి సీతమ్మ ఒక్క నెల కన్నా జీవించదని చెప్పమందయ్యా అని హనుమంతుడు శ్రీరాముడికి ఎప్పుడైతే చెబుతాడో శ్రీరాముడు చాలా దుఃఖిస్తాడు. ఇంకా సీతమ్మ నెల వరకన్నా బ్రతకగలుగుతాను అని అనగలుగుతుంది, నేను క్షణం ప్రాణాలు పోయే పరిస్థితుల్లో ఉన్నాను, అంత బాధలో ఉన్నా నేను అని దుఃఖిస్తాడు. అటువంటి సమయంలో ఇంకా ఏమైనా సీతమ్మ చెప్పమందా, అక్కడ విషయాలు చెప్పు హనుమ అని హనుమంతుని వివరంగా అడుగుతారు. అప్పటి వరకు మనకి
67 సర్గలు పరిసమాప్తమయ్యాయి. ఇప్పుడు 68వ సర్గలోకి వచ్చాం. ఈ పూట సర్గలో సీతమ్మకి హనుమంతుడి మీద అనేక సందేహాలు కలుగుతాయి. అసలు వానరుడైనా ఇంత భయంకరమైనటువంటి లంకలో క్రూర స్వభావం కలిగినటువంటి ఈ రాక్షసుల మధ్యలో ఈ చిన్న వానరం ఎలా వచ్చింది? ఈ వానర రూపాన్ని ధరించింది ఏ రాక్షసుడు? ఒకవేళ రావణుడే ఇలా వచ్చాడేమో. ఎందుకంటే వాళ్ళు కామ్యరూపులు, ఏవి ఎలా అయినా వేషాలు ధరించి రాగలరు. ఎందుకంటే సీతమ్మ ప్రత్యక్షంగా చూసింది. పంచవటిలో రావణుడు సాధువు వేషం వేసుకొని సీతమ్మని భిక్ష అడిగి సీతమ్మని జుట్టు పట్టుకొని బలాత్కారంగా లాక్కుని లంకకు తీసుకొచ్చాడు. ఈ స్థితి అంతా సీతమ్మకు తెలుసు, మాయా వేషాలన్నీ. ఇక్కడ ఉండేటటువంటి రాక్షసులంతా కామ్యరూపులే. ఒకవేళ రావణుడే ఏమైనా ఈ కోతి వేషం ధరించి నా దగ్గరికి వచ్చాడా నన్ను మాయ చేయడానికి అని సీతమ్మ అనుమానపడింది. అటువంటి సందర్భంలో హనుమంతుడు ఎలా నమ్మించాడు సీతమ్మని, రాముడి దగ్గరికి వచ్చాను అనేటటువంటి సందేశాన్ని ఎలా ఇవ్వగలిగాడు. సీతమ్మ రాముడి దగ్గర నుండే హనుమంతుడు వచ్చాడు, నా కోసమే శ్రీరాముడు హనుమంతుడిని ఇక్కడికి పంపించాడు అని ఎలా నమ్మగలిగింది. ఈ నమ్మేటటువంటి ప్రయత్నంలో హనుమంతుడు ఎలాంటి ప్రయత్నాలు చేసి ఎలాంటి ఆలోచనలు చేసి తాను నడిచాడు అనేటటువంటి సందర్భం అంతా మనకి ఈ యొక్క సర్గలో ఉన్నది. అధాహముత్తరం దేవ్యా పునరుక్తః ససంభ్రమం తవ స్నేహాన్నరవ్యాఘ్ర సౌహార్దాదనుమాన్యవై. శ్రీరామ, సీతాదేవి నీ మీదున్నటువంటి ప్రేమ వలన అలాగే సౌహార్దం వలన నాకు అనుమతి ఇచ్చిందయ్యా మాట్లాడటానికి. ఎందుకు సీతమ్మతో మాట్లాడాలి అంటే ఎలా మాట్లాడాలో పెద్ద అనుమానం వచ్చింది. ఎవరి పేరు చెబితే ఆమె నమ్ముతుంది? ఎందుకంటే అప్పటి వరకు భయంతో ఉంది. ప్రతివారు వచ్చి భయపెడుతూ ఉన్నారు. ఆమె ప్రతివారు వచ్చి నేను చంపుతాము అంటూ ఉన్నారు. ప్రతివారు వచ్చి నువ్వు లొంగిపో అని చెబుతూ ఉన్నారు. నీ ఇక్కడికి ఎవ్వరూ రాలేరు అని భయపెడుతున్నారు. ఆమె శ్రీరాముడు అసలు రాలేడు, చనిపోయి ఉంటాడని బెదిరిస్తున్నారు. ఒక స్త్రీ ఇలాంటి క్రూరమైన రాక్షసుల మధ్యలో ఉన్న సందర్భంలో నేను ఏమి చెబితే ఆమె నమ్ముతుంది అని నాకు అర్థం కాక నేను రాజా దశరథో నామ రథకుంజరవాదిమాన్ అని నేను మొదలుపెట్టానయ్యా. దశరథుడి గురించి, దశరథుడి కీర్తి గురించి మొదలు పెడితే సీతమ్మ ఆనందించింది. దీని అంతటికీ కారణం నీపైన, నీ తండ్రి అయినటువంటి దశరథుడి పైన ఉన్నటువంటి ఆమెకున్న అమితమైన ప్రేమ. అందువల్ల నేను ఆమెతో మాట్లాడగలిగా, తొందరగా మళ్ళీ ఇలా నీకు వార్తను కూడా చెప్పగలిగా. అలాంటి సందర్భం నాకు అలా వచ్చింది అని శ్రీరాముడికి హనుమంతుడు చెప్తున్నాడు. అథాహముత్తరం దేవ్యా పునరుక్తః ససంభ్రమం. తవ స్నేహాన్నరవ్యాఘ్ర సౌహార్దాదనుమన్యవై. సీతమ్మ నాకు అనుమతి ఇచ్చింది నీ పైన ఉన్నటువంటి అమితమైన ప్రేమ భక్తి వలనయ్యా, వేరే కాదు. ఏవం బహువిధం వాచ్యో రామో దాశరథిస్త్వయా యథామాప్నుయా. శీఘ్రం హత్వా రావణమాహవే.
దశరథ కుమారుడైనటువంటి శ్రీరాముడు శీఘ్రంగా రావణుణ్ణి చంపి నన్ను ఆయన పొందే విధంగా, అయోధ్యకి తీసుకెళ్లే విధంగా నీవు ఇక్కడ పరిస్థితులన్నీ నువ్వు చెప్పాలి హనుమ అని నాకు స్పష్టంగా చెప్పింది శ్రీరామ. ఎందుకు సీతమ్మని నేను అడిగాను, అమ్మా నువ్వు ఇంత బాధపడుతున్నావు కదా, నీవు నా భుజాలపైన ఎక్కు, నా గొప్ప రూపం నాకుంది, నేను నిన్ను భద్రంగా తీసుకెళ్తా అని అనగానే, అలా వద్దు, వెళ్ళేటటువంటి సమయంలో సముద్రంలో ఒకవేళ నేను సముద్రాన్ని చూసి సముద్రంలో పడిపోతే నీవు వచ్చినటువంటి కార్యం చెడిపోతుంది, శ్రీరాముడు నిన్ను పంపించిన కార్యం చెడిపోయినట్లే, సుగ్రీవుడు నిన్ను పంపించినటువంటి ప్రయత్నం చెడిపోయినట్లే. అలా చేయొద్దు, శ్రీరాముడు రావాలి, యుద్ధం చేయాలి, రావణుడిని వధించాలి, నన్ను తీసుకెళ్ళాలి అయోధ్య అని సీతమ్మ కోరిందయ్యా అని హనుమంతుడు శ్రీరాముడు చెప్తున్నాడు. ఏవం బహువిధం వాచ్యో రామో దాశరథిస్త్వయా యథా మామాప్నుయాశ్చిఘ్రం హత్వా రావణమాహవే. అన్ని విషయాలు శ్రీరాముడికి తెలియచేయి, ఇక్కడ జరిగే విషయాలన్నీ నీకు తెలుసుకున్నావు, నేను చెప్పానని చెప్పు, శ్రీరాముడిని ప్రోత్సహించు. యదివా మన్యసే వీర వసైకాహమరిందమ కస్మింశ్చిత్ సంవృతే దేశే విక్రాంతః శోకమిష్యతి. యదివా మన్యసే వీర వసైకాహమరిందమ కస్మింశ్చిత్ సంవృతే దేశే విక్రాంతః శోకమిష్యతి. మమ చాప్యల్పభాగ్యాయాః మమ చాపి అల్పభాగ్యాయాః సాన్నిధ్యాత్ తవ వీర్యవన్ అస్య శోక విపాకస్య ముహూర్తం స్యాత్ విమోక్షణం. హనుమంతుడు చెప్తున్నాడు శ్రీరాముడికి, దురదృష్టవంతురాలైనటువంటి సీతమ్మ హనుమంతుడితో అన్నదట ఈ మాటలన్నీ. దురదృష్టవంతురాలైనటువంటి నాకు నీవు ఇక్కడ కాసేపన్నా నా ఎదురుగా నిలబడి నీవు మాట్లాడుతూ ఉంటే ముహూర్త సమయమైనా నాకు ఆనందంగా ఉందయ్యా. హనుమంతుడు చెప్పేటటువంటి మంచి మాటలు, హనుమంతుడు చెప్పేటటువంటి ధైర్యమైనటువంటి మాటలు చెప్పటం వల్ల
సీతమ్మకి ఆనందం కలిగింది, ఊరట కలిగింది. ఊరట కలిగించే విధంగా హనుమంతుడు మాట్లాడాడు. సీతమ్మే స్వయంగా చెప్పింది, నీవు నిలబడి నీవు మాట్లాడేటటువంటి విధానం వల్ల నాకు ఊరట కలిగి ఆనందంగా ఉందయ్యా. నీవు వెళతాను అంటే బాధేస్తుంది. నువ్వు ఏవైనా మాయారాక్షసుడువా అని అనుమానంగా ఉంది, కానీ నిన్ను చూస్తే పదే పదే చూడాలనిపిస్తుంది. సంతోషమైనటువంటి మనస్సు సంతోషపడుతోంది అని సీతమ్మ హనుమంతుని చూసినప్పుడు అనుకుంది. చూస్తుంటేనేమో భయం, అనుమానం, కానీ హనుమంతుడి రూపం, ఆయన మాటలు ఇవన్నీ చూస్తే నమ్మాలి అనిపిస్తోంది, నమ్మకం కలుగుతుంది, ఆనందం వ్యక్తపరుస్తుంది మనస్సు. ఇలా సీతమ్మ చర్య నడుస్తూ ఉంది. హనుమంతుడు సీతమ్మతో మాట్లాడేటప్పుడు గతే త్వయి విక్రాంతే పునరాగమనాయ వై ప్రాణానామపి సందేహో మమ స్యాన్నాత్ర సంశయః. సీతమ్మ హనుమంతుడితో అంటోంది ఇలా మళ్ళీ, నీవు వెళతాను వెళతాను అంటున్నావు కదయ్యా, నీవు గనక వెళ్ళిపోతే నేను బ్రతుకుతానో బ్రతకనో నాకు సందేహంగానే ఉంది. బ్రతకనని అనిపిస్తుంది, ఇందులో ఏ సందేహం లేదు. ఎందుకంటే నీవు వెళ్ళి శ్రీరాముడికి చెప్పి ఆయన్ని ఇక్కడికి తీసుకుని వచ్చేలోపు నేను బ్రతికే పరిస్థితులు లేవు. కనుక కాసేపు మాట్లాడు, అవకాశం ఉంటే ఈ పూట రాత్రంతా ఎక్కడో ఒకట విశ్రాంతి తీసుకో. నీవు ఉన్నావు ఈ ప్రాంతాల్లో అనేటటువంటి సంతృప్తి నాలో ఉంటుంది, నాకు అదే ఆనందం. అలా ఏమైనా అవకాశం ఉంటే ఉండవయ్యా అని సీతమ్మ హనుమంతుడితో అన్నది. నీవు వెళతాను అంటున్నావు, నీవు వెళ్ళిన తర్వాత నా ప్రాణాలు పోవచ్చు, ఈ రాక్షసులు నా ప్రాణాలు తీసేయచ్చు. రాముడు వచ్చి ఉపయోగం ఏముందప్పుడు? నా ప్రాణాలన్నీ పోయిన తర్వాత, నేనే లేకుండా ఉన్న తర్వాత ఆయన ఎంత దూరం వచ్చి ఏం ఉపయోగం అని సీతమ్మ హనుమంతుడితో బాధను వ్యక్తపరుస్తోంది. గతి హితే గతే హిత్వయి విక్రాంతే పునరాగమనాయ వై ప్రాణానామపి సందేహో మమ స్యాన్నాత్ర సంశయః. తవా దర్శనజః శోకో భూయో మాం పరితాపయతు దుఃఖపరాభూతాం దుర్గతాం దుఃఖభామినీం. ఆమె అంత దుఃఖపడుతూ, కాసేపు ఉండవయ్యా, నేను చూస్తూ ఉంటే ఆనందంగా ఉంది హనుమ అని అంది. దీనంగా ముఖం పెట్టింది. ఆమెను చూసి ఇంకా నాకు కూడా బాధ కలిగింది. నేను బయలుదేరతాను అనగానే ఇంకా దుఃఖం పెరిగింది ఆమెకి. దుఃఖాన్ని అనుభవించడానికే నేను పుట్టానా అని మరీ 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 బాధపడుతూ ఉంది, కుమిలిపోతూ ఉంది. ఒకవేళ నేను వెళ్ళిపోతే ఇక ఈ రాక్షసులు నన్ను ఏం చేస్తారు, నాకు ఎవరు దిక్కు అని తనలో తాను బాధపడుతూ దుఃఖం అనుభవిస్తూనే ఉంది. రామ తవా దర్శనజః శోకో భూయో మాం పరితాపయతు దుఃఖపరాభూతాం దుర్గతాం దుఃఖభాగినీం.
దుఃఖం తర్వాత ఒకటి, ఒక దుఃఖం తర్వాత మరొకటి, ఒక దుఃఖం తర్వాత మరొకటి నన్ను పీడిస్తూనే ఉన్నాయ్యా హనుమ. ఒకవేళ నేను ఈ బాధను అనుభవించడానికి, ఈ దుఃఖాన్ని అనుభవించడానికే పుట్టానా అని చాలా బాధపడిందయ్యా. నాకెవ్వరూ దిక్కులేని స్థితిలో నన్ను ఊరటించడానికి వచ్చావు నువ్వు. బాగా రోగం కలిగిన వాడికి రోగాన్ని తగ్గించే ఔషధం ఇస్తే ఎలా అయితే రోగం తగ్గిపోయి ఆరోగ్యంగా ఉంటాడో, అలాగే నేను మానసికమైనటువంటి దుఃఖమైన పరిస్థితుల్లో ఉన్న సమయంలో నువ్వు వచ్చి ఊరటించటం వల్ల మళ్ళీ నేను ఆరోగ్యవంతురాలనయ్యా. అటువంటి నీవు మళ్ళీ వెళ్ళిపోతాననేసరికి నాకు దురదృష్టవంతురాల్ని దుఃఖం అనుభవించడం కోసమే నేను ఉన్నానని బాధలో ఉన్నా నేను అని సీతమ్మ బాధపడింది. అయంచ వీర సందేహస్తిష్టతీవ మమగ్రతః సుమహాంస్తత్సహాయేషు హరివృక్షేషు హరీశ్వర. అయంచ వీర సందేహస్తిష్టతీవ మమగ్రతః సుమహాం స్వత్సహాయేషు హరివృక్షేషు హరీశ్వర. కథం ను ఖలు దుష్పారం తరిష్యంతి మహోదధిం తాని హరివృక్ష సైన్యాని తౌవా నరవరత్మజౌ. త్రయాణామేవ భూతానాం సాగరస్యాస్య లంఘనే శక్తి స్యాద్వైన తేజస్యా. తవ వా మారుతస్య వా తతస్మిన్ కార్యనిర్యోగే వీరైవం దురతిక్రమే కిం పశ్యసి సమాధానం బ్రూహి కార్యవిదంవర. శ్రీరాముడికి చెప్పవయ్యా, నువ్వు కార్యవేత్తలలో శ్రేష్ఠుడివి, కార్యం సాధించడంలో శ్రేష్టమైనటువంటి వాడు. బ్రూహి చెప్పు, ఇక్కడ జరిగే కష్టమైన పరిస్థితి, నువ్వు చూస్తున్నటువంటి నా దయనీయమైన పరిస్థితి శ్రీరాముడికి చెప్పు. తతస్మిన్ కార్యనిర్యోగే వీరైవం దురతిక్రమే కిం పశ్యసి సమాధానం బ్రూహి కార్యవిదంవర.
కామమస్య త్వమేవైకః కార్యస్య పరిసాధనే పర్యాప్తః పరవీరఘ్న యశస్యస్తే బలోదయః. కామమస్య త్వమేవైకః కార్యస్య పరిసాధనే పర్యాప్తః పరవీరఘ్న యశస్యస్తే బలోదయః. బలైః సమగ్రైర్యదిమాం హత్వా రావణమాహవే విజయీ స్వాం పురీం రామో నయేత్తత్ స్వాద్య శస్కరం. శ్రీరాముడు యుద్ధంలో సమస్తమైనటువంటి రావణ సైన్యాన్ని చంపి విజయవంతుడై నన్ను తన నగరమైనటువంటి అయోధ్యకి తీసుకుని వెళ్ళాలి. ఇది యశస్కరం కదయ్యా, ఇదే మంచి పని కదా. రాముడు వచ్చి రావణుణ్ణి వధించి లంకని ధ్వంసం చేసి రావణ సైన్యాన్ని చంపి నన్ను అయోధ్యకి తీసుకెళ్ళటం యశస్కరం. ఇది రాముడికే కీర్తి. అటువంటి వాడు రాముడు సమర్థుడు, చేయగలిగినటువంటి వాడు. అలా నీకు చెప్పమంది. బలైః సమగ్రైర్యదిమాం హత్వా మొత్తం రావణ సైన్యం మొత్తాన్ని రావణమాహవే రావణుడితో సహా వధించి విజయీ స్వాం పురీం రామం రాముడు విజయాన్ని పొంది అయోధ్యకి నన్ను తీసుకెళితే అదే అతనికి యశస్సు. యథాహం తస్య వీరస్య వనాదుపథినః కృతాః రాక్షసాం తద్భయాదేవ తథా నార్హతి రాఘవః. శ్రీరాముడు రాముణ్ణి మోసగించి రావణుడు నన్ను ఎవరూ లేని సమయంలో రావణుడు నన్ను తీసుకొచ్చినట్టు రావణుడికి భయపడి నీవు నన్ను ఇక్కడి నుంచి తీసుకుపోవటం రాముడికి అవమానం. ఇది మంచిది కాదయ్యా హనుమ అన్నది నన్ను సీతమ్మ. రామా సీతమ్మ నువ్వు బాధపడకు, నువ్వు నా భుజాలపైన ఎక్కి కూర్చో, నేను తీసుకెళ్తానని అన్నప్పుడు రావణుడు చేసిన పని మనం చేయకూడదు. ఎవరూ లేని సమయంలో దొంగతనంగా తీసుకొచ్చాడు రావణుడు. అలాంటి పని చేయవద్దు, ఇది రాముడికి కీర్తి కాదు అని అన్నదయ్యా అనేటటువంటి మాట శ్రీరాముడికి హనుమంతుడు చెప్తున్నాడు. బలైస్తు సంకులాం కృత్వా లంకాం పరబలర్దనః మాం నయేద్యది కాకుత్సత్ సత్యస్య సదృశం భవేతు.
బలైస్తు సంకులాం కృత్వా లంకాం పరబలార్దనః మాం నయేద్యది కాకుత్సాం సత్తస్య సదృశం భవేతు తద్యథా తస్య విక్రాంతం మనురూపం మహాత్మనః భవేదాహ వశూరస్య తథా త్వముపాపాదయ తదర్థోపహితం వాక్యం ప్రశ్రితం హేతు సంహితం నిశమ్యాహం తతశేషం వాక్యముత్తరమబ్రువం సీతమ్మ ఈ విధంగా నాకు చెప్తూ ఉంది. శ్రీరాముడు వచ్చి లంక పైన యుద్ధము చేసి రావణుడిని వధించి రావణ సైన్యాన్ని వధించి నన్ను తీసుకెళ్లటం అయోధ్యకి తీసుకెళ్లినందువల్ల రాముడికి మంచి యశస్సు వర్తిస్తుంది అని సీతమ్మ చెప్పగా నేను మళ్ళీ సీతమ్మకు కూడా సమాధానం చెప్పాను. దేవి హరివృక్ష సైన్యానామీశ్వర పుల్పతంబరః సుగ్రీవః సత్వ సంపన్నస్తవార్థే కృత నిశ్చయః. సీతమ్మ, సుగ్రీవుడు నిన్ను ఎలా అయినా సరే వెతికి పట్టుకొని శ్రీరాముడికి అప్పగించాలి అనేటటువంటి దీక్ష తీసుకుని కఠోరమైనటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన తప్పనిసరిగా ఆయన ప్రయత్నం చేయిస్తుంది, ఫలిస్తుంది. నిన్ను శ్రీరాముడి దగ్గరికి చేర్చగలడు సుగ్రీవుడు అని హనుమంతుడు సీతమ్మకు ధైర్యాన్ని ఇస్తున్నాడు. దేవి హరు వృక్ష సైన్యానామీశ్వర. ఇక్కడికి వానరులు, భల్లూకాలు, అనేకమైనటువంటి వానర పరాక్రమం కలిగినటువంటి వానరులందరూ వస్తారు, యుద్ధం చేస్తారు. నిన్ను శ్రీరాముడు రక్షించుకొని అయోధ్యకు తీసుకెళ్తాడమ్మా అని నేను కూడా చెప్పా. సీతమ్మకి ధైర్యం చెప్పా. దేవి హరి వృక్ష సైన్యాని సైన్యానామీశ్వరః ప్లవతాం పరః సుగ్రీవః సత్వసంపన్న స్తవార్థే కృతనిశ్చయః. తస్య విక్రమ సంపన్నాః సత్వవంతో
మహాబలాః మనః సంకల్ప సంపాత నిదేశే హరయ స్థితాః येषां नो परिनाथस्तान्नतिर्यक्ष्यते गतिः येषां नो परिनाथस्तान् सत्यते गतिः न च कर्मसु सीदन्ति महत्स्वमिततेजसः असकृतैर्महाभागैः वानरैर्बलदर्पितैः प्रदक्षिणी कृता भूमिर्वायुमार्गानुसारिभिः प्रदक्षिणी कृता भूमिर्वायुमार्गानुसारिभिः సీతమ్మకి నేను కూడా ధైర్యం చెప్పా. వానర సైన్యమంతా కూడా సుగ్రీవుడి వెనక వస్తుంది. సుగ్రీవుడు శ్రీరాముడి వెనక వస్తాడు. ఇలా వచ్చి రావణుని వధించి నిన్ను భద్రంగా తీసుకెళ్తాడు అయోధ్యకి అని నేను సీతమ్మకి ధైర్యం చెప్పా. వానరులంతా కూడా గర్వించారు, ధైర్యాన్ని తెచ్చుకున్నారు, ఆకాశ మార్గాన్ని ఎగిరారు, ఆనందాన్ని వ్యక్తపరిచారు. వానరులు ఎటువంటి వారో తెలుసా?